నేను మీరు ఇంట్లోంచి పారిపోయింది ఒకటి చెన్నై చూడాలని అనేది ఒక కోరికతో పాటు మీరు రామారావు గారిని చూడాలన్న ఆశతో మోజుతో వెళ్ళిపోయారని విన్నాను. మరి మీరు రామారావు గారిని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు, ఎప్పుడు కలిసి? అప్పుడే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటి ముందే చూశాను నేను. ఓకే. వాళ్ళ ఇంటి ముందే వెళ్ళి ఒకసేపు నిలబడ్డాను. రోజు ఆయనకు షూటింగ్ వెళ్ళే ముందు విజిటర్ని కలిసి అప్పుడు షూటింగ్ స్టూడియోకి వెళ్ళిపోతారు. 1 అవర్ వాళ్ళ జనాల కోసం కేటాయించారు ఆయన అందరి. ఎందుకంటే ప్రతి ఒక్కడు రామారావుని చూద్దామనే వస్తారు, ఎవరైనా సరే. సో ఆయన ఏం చేశాడంటే 1 అవర్ వీళ్ళ కోసం కేటాయించి రోజు 1 అవర్ అందరికీ నమస్కారం పెట్టి అందరిని పంపించేస్తాడు. బండి తీయడానికి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఆయన రోజు దినచర్య అదే. పొద్దున్న 4 గంటలకు లేస్తారు, 6 గంటలకంతా భోజనం చేసి రెడీగా కూర్చుంటాడు, మేకప్ వేస్తాడు. 7:30కంతా డ్రెస్ అంతా వేసుకొని 7:30కి అలాగా బయటకు వస్తాడు. ఓకే. మీరు రామారావు గారిని కలిసి మాట్లాడారా అప్పుడు? మాట్లాడలేదు. కానీ ఆయన సినిమా మీరు పని చేశారు. చేసాం. మంచికి మరో పేరు చేసాం. డ్రైవర్ రాముడు, వేటగాడు, సింహబలుడు, చాలా సినిమాలు చేసాం. మరి అప్పుడు కలిసి మాట్లాడారా? మీకోసం ఇలా ఇంట్లో పారిపోవచ్చు అని చెప్పారా? అది చెప్పలేదు. ఓకే, కమాన్ బ్రదర్, జయరామ్ కమాన్, లైట్ అంటే అనేవాడాను. ఓకే అండి. లక్కీగా ఏంటంటే ఆయన లాస్ట్ పిక్చర్ నేను చేశా. ఓకే, మేజర్ చంద్రకాంత్. ఓకేనండి. మేజర్ చంద్ర మోహన్ బాబు గారి అవునండి ప్రోద్బల్యంతో చేయడం జరిగింది. అది రాఘేంద్రరావు అంటే మీరు పోస్టర్ మీద ఒక రామారావు గారి ఫోటో చూసి ఆయన చూడాలని 13 ఏళ్ల వయసులో ఇంట్లోంచి పారిపోయి చాలా స్ట్రగుల్ అయ్యి ఆయన సినిమాలతో మాట్లాడినప్పుడు జయరామ్ గారు లైట్ అయ్యండి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? స్టార్ని లైమ్ లైట్లో మీరు చూపించే అవకాశం దొరికింది. అంత అవకాశం దొరికింది ఎందుకంటే కృషి చేశాను నేను. అవునండి. స్వతహాగా నేనే చేశాను, కానీ నాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు, ఎవరు హెల్ప్ చేయలేదు. అవునండి. మీరు ఇంట్లోంచి పారిపోయిన ఎంతకాలం తర్వాత ఇంట్లో మీరు మళ్ళీ తిరిగి వాళ్ళని కనెక్ట్ అయ్యారు? 2 years. అంటే మీరు అవుట్డోర్ ఇంట్లో చేరిన తర్వాత అండి? అవుట్డోర్ ఇంటి చేరిన తర్వాత అప్పుడే. ఓకే అండి. తర్వాత అప్పుడు త్యాగరాజు ఉండేవాడు మనకు, ఆర్టిస్ట్ విలన్. ఈజ్ ఆల్సో ఫ్రమ్ వరంగల్. తెలీదండి. అతను వచ్చాడనమాట. ఓకే. అతను చూసి ఇతను ఎవరంటే త్యాగరాజు మన మంచి మనిషి అనే ఒక సినిమాకి రామారావు గారు అవునండి అందులో విలన్ వేయడానికి వచ్చాడు అనమాట. ఓకే. అప్పుడు ఆర్నాగేశ్వరరావు అంత ముందు చనిపోయారు. ఓకే. దానికి బదులు ఈయన పెట్టారు అప్పుడు. అదే ఎన్టీఆర్ గారు, జమున గారు. కరెక్ట్ సార్. ఆయన వరంగల్ నుంచి అదే మొదటి సినిమా అండి ఆయనకి? ఆయనకు అదే మొదటి సినిమా. ఓకే. ఆయన మిమ్మల్ని గుర్తుపట్టారా? గుర్తులేదు, ఊరికి అనుకోవడం సార్. నేను కూడా వరంగల్ అంటే అంతే తప్ప వేరే. వేణుమాధవ్ గారు, మిమిక్రీ నేరేళ్ళ వేణు, ఆయన కూడా. అవునండి. అలాగా అందరినీ కళ్ళు పెంచుకొని స్వతహాగా నాకు ఎవరి సహాయం లేకుండా వచ్చానన్నమాట. అది ఇంట్లో ఎలా తెలిసింది? మీరే రాశారా లెటర్, లేక వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కలిసారు ఇంట్లో వాళ్ళు? నేనే రాశాను. ఓకే. నేనే రాశాను. మా నాన్నగారు రాశారు మళ్ళీ. సో తర్వాత వెళ్ళాను. అప్పుడు 2 years తర్వాత వెళ్ళావు. అప్పటి నుంచి ఇక మళ్ళీ రాకపోకలు